గత కొన్ని వారాలుగా మన పొరుగు దేశం బంగ్లాదేశ్ మళ్ళీ అల్లకల్లోలంగా మారింది. ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పుడు మనం ఒక పెద్ద మార్పు చూసాం. కానీ ఇప్పుడు డిసెంబర్ 2025లో జరుగుతున్నది కేవలం రాజకీయ మార్పు కాదు, ఇదొక ప్రమాదకరమైన మలుపు. ఢాకా నడి ఒడ్డున ఒక యువ నాయకుణ్ణి పట్టపగలే కాల్చి చంపారు. ఆ వెంటనే దేశం మొత్తం బగ్గుమంది. ప్రముఖ న్యూస్ పేపర్ ఆఫీసులను కూడా నిప్పు పెట్టారు. అన్నింటికంటే దారుణం, మైమన్ సింగ్లో ఒక అమాయక హిందూ యువకుణ్ణి కేవలం దేవుణ్ణి దూషించాడు అనే పుకారుతో వందల మంది కలిసి కొట్టి చంపి చెట్టు కట్టేసి తగలబెట్టారు. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? షరీఫ్ ఉస్మాన్ హాదీ ఎవరు? ఆయన చనిపోతే ఇండియా మీద ఎందుకు ఇంత ద్వేషం పెరిగింది? మైనారిటీల పరిస్థితి ఏంటి? ఫిబ్రవరి 2026లో జరగబోయే ఎలక్షన్స్ ముందు ఈ హింస దేనికి సంకేతం? ఈరోజు వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. ఇది కేవలం బంగ్లాదేశ్ సమస్య కాదు, ఇది ఇండియా భద్రతకు సంబంధించిన సీరియస్ ఇష్యూ. వీడియోని చివరి దాకా చూడండి, చాలా కాంప్లెక్స్ విషయాలను సింపుల్గా అర్థం చేసుకుందాం. ముందుగా ఈ అల్లర్లన్నింటికీ కేంద్ర బిందువు అయిన వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతని పేరే షరీఫ్ ఉస్మాన్ హాదీ. వయసు కేవలం 32 ఏళ్ళు. హాదీ మామూలు రాజకీయ నాయకుడు కాదు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన స్టూడెంట్ ఉద్యమం గుర్తుంది కదా? ఆ జూలై రివల్యూషన్లో పుట్టుకొచ్చిన ఒక బలమైన వాయిస్ ఇతను. ఇంక్విలాబ్ మంచ్ అనే సంస్థని స్థాపించి యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. హాదీ ఐడియాలజీ చాలా క్లియర్. అతను ఏమంటాడంటే, మనం 1971లో పాకిస్తాన్ నుండి స్వాతంత్రం తెచ్చుకున్నాం, కానీ ఇప్పుడు ఇండియా చేతిలో కీలుబొమ్మగా మారాం. మనకు ఇండియా డామినేషన్ వద్దు అని గట్టిగా వాదించేవాడు. అతని ప్రసంగాల్లో ఇండియా వ్యతిరేకత నరాన జీర్ణించుకుపోయి ఉండేది. ఫిబ్రవరి 2026లో జరగబోయే ఎలక్షన్స్లో ఢాకాలోని అత్యంత ముఖ్యమైన ఢాకా 8 నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. అంటే వీధి పోరాటాల నుండి పార్లమెంట్కి వెళ్ళే ప్లాన్ అన్నమాట. కానీ డిసెంబర్ 12, 2025 మధ్యాహ్నం కథ మొత్తం మారిపోయింది. ఢాకాలోని రద్దీగా ఉండే పురాణా ఫల్టన్ ఏరియాలో హాదీ రిక్షాలో వెళ్తుండగా బైక్ మీద వచ్చిన కొందరు దుండగులు అతని మీద పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. తలలోకి బుల్లెట్లు దిగాయి. అతన్ని కాపాడడానికి సింగపూర్ తీసుకెళ్లారు. 6 రోజుల పాటు మృత్యుతో పోరాడి డిసెంబర్ 18న హాదీ చనిపోయాడు. ఎప్పుడైతే హాదీ చనిపోయాడో బంగ్లాదేశ్ యువతలో ఉన్న ఆవేశం కట్టలు తెచ్చుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. హాదీని చంపింది ఎవరు? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రధాన నిందితుడు ఫైజల్ కరీం మసూద్. ఇతను గతంలో షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ అనుబంధ విద్యార్థి సంఘం నాయకుడు. అంటే పాత పగలు మనసులో పెట్టుకొని చేశారని ఒక వాదన. కానీ సోషల్ మీడియాలో ఒక రూమర్ దావనంలా వ్యాపించింది. అదేంటంటే హాదీని చంపిన హంతకుడు మసూద్ బార్డర్ దాటి ఇండియా పారిపోయాడు, ఇండియానే అతనికి ఆశ్రయం ఇస్తుంది అని. అంతే, అప్పటిదాకా ఉన్న కోపం కాస్త ఇండియా మీద ద్వేషంగా మారిపోయింది. హాదీని చంపింది మసూద్ అయితే కావచ్చు, కానీ వెనకాల ఉంది ఇండియన్ ఇంటెలిజెన్స్ అని అని ప్రచారం మొదలుపెట్టారు. హాదీని ఒక అమరవీరుడుగా చిత్రించి ఇండియా మా దేశాన్ని అస్థిరపరచాలని చూస్తోంది అనే నెరేటివ్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లారు. నిజానికి బంగ్లాదేశ్ పోలీసులే మసూద్ దేశం దాడినట్లు ఆధారాలు లేవని చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డిసెంబర్ 18 రాత్రి ఢాకా వీధులు రణరంగంగా మారాయి. కానీ ఈసారి టార్గెట్ ప్రభుత్వం కాదు, మీడియా. బంగ్లాదేశ్లో అత్యంత ప్రసిద్ధ పత్రికలు ప్రోదోమ్ ఆలో మరియు ది డైలీ స్టార్, ఈ 2 పేపర్ల ఆఫీసుల మీద వేలాది మంది ఆందోళనకారులు దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు, ఫర్నిచర్ విరగ్గొట్టారు. ఆఖరికి ఆఫీసు లోపల జర్నలిస్టులు పనిచేస్తుండగానే బిల్డింగుకి నిప్పు పెట్టారు. ఆలోచించండి ఫ్రెండ్స్, లోపల మనుషులు ఉన్నారని తెలిసి కూడా బయట నుండి ఎగ్జిట్ గేట్లు మూసేసి నిప్పు పెట్టారంటే ఆ ద్వేషం ఏ స్థాయిలో ఉందో. అదృష్టవశాత్తు చాలామంది పైకప్పు మీదకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఎందుకు ఈ పత్రికలనే టార్గెట్ చేశారు? ఎందుకంటే ఈ రాడికల్ గ్రూప్స్ దృష్టిలో ఈ 2 పత్రికలు సెక్యులర్ భావాలు ఉన్నవి మరియు ఇండియాకి అనుకూలంగా వార్తలు రాస్తాయి అని వారి నమ్మకం. షేక్ హసీనా హయాంలో జరిగిన తప్పులని ఇవి కవర్ చేశాయని,
ఇవి ఢిల్లీ ఏజెంట్లు అని ముద్ర వేశారు. 27 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా మరుసటి రోజు ఈ పేపర్లు ప్రింట్ కాలేదు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత పెద్ద దెబ్బో అర్థం చేసుకోండి. రాజధాని ఢాకాలో మీడియా ఆఫీసులు కాలుతుంటే అక్కడికి కాస్త దూరంలో ఉన్న మైమెన్సింగ్లో ఒక దారుణం జరిగింది. అది వింటే మనసు కలిచివేస్తుంది. బాధితుడి పేరు దీపు చంద్రదాస్, వయసు 25 ఏళ్ళు. ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసుకునే సామాన్య వ్యక్తి ఇతను. డిసెంబర్ 18 రాత్రే ఫ్యాక్టరీలో పని ఒత్తిడి వల్ల చిన్న గొడవ జరిగింది. కానీ దాన్ని కొందరు ఎలా మార్చారంటే, దీపు మన మతాన్ని దూషించాడు, ప్రవక్తని అవమానపరిచాడు అని అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారు. నిమిషాల్లో వందల మంది గుమిగూడారు. ఫ్యాక్టరీ సెక్యూరిటీ వాళ్ళు దీపుని కాపాడలేకపోయారు. ఆ గుంపు అతన్ని బయటికి లాగి విచక్షణారహితంగా కొట్టి చంపింది. అంతటితో ఆగలేదు. చనిపోయిన శరీరాన్ని రోడ్డు మీదకి ఈడ్చుకెళ్ళి ఒక చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. పోలీసులు ఎక్కడున్నారు? వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మావ్ వల్ల 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే టైంకి రాలేకపోయామని. తర్వాత జరిగిన విచారణలో తేలింది ఏంటంటే, దీపు చంద్రదాస్ ఎటువంటి దూషణలు చేయలేదు. కేవలం అతను హిందువు కావడం, అక్కడ మెజారిటీ మతతత్వవాదులు ఉండడం వల్ల ఒక చిన్న గొడవని మతం రంగు పూసి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారు. ఇది కేవలం హత్య కాదు, మైనారిటీలకి ఒక హెచ్చరిక. ఇంత జరుగుతున్న నోబెల్ బహుమతి గ్రహీత, ప్రస్తుత బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ మొహమ్మద్ యూనుస్ ఏం చేస్తున్నారు? నిజం చెప్పాలంటే ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె మీద కూర్చోబెట్టింది ఈ స్టూడెంట్స్ మరియు రాడికల్ గ్రూప్సే. ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వం కూలిపోతుందనే భయం. దీనినే మోబక్రసీ అంటారు. అంటే చట్టం చేతిలో ఉండదు, గుంపు చేతిలో ఉంటుంది. ఎవరు గట్టిగా అరిస్తే వాళ్ళదే రాజ్యం. పైగా ఫిబ్రవరి 12, 2026న ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తే ఓట్ బ్యాంక్ పోతుందనే భయం. అందుకే ప్రభుత్వం నామమాత్రపు ప్రకటనలు ఇస్తూ పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోతుంది. చివరగా ఇది మనకు ఎందుకు ముఖ్యం? మన పక్కనే ఉన్న దేశం అస్థిరంగా ఉంటే అది మన బార్డర్ సెక్యూరిటీకి పెద్ద ముప్పు. శరణార్థుల సమస్య రావచ్చు, లేదా టెర్రరిస్టులు చొరబడవచ్చు. అక్కడ హిందువుల మీద జరుగుతున్న దాడులు మన దేశంలో ఎమోషన్స్ని రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. ఒకప్పుడు ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు పూర్తిగా చైనా వైపు లేదా రాడికల్ ఇస్లామిజం వైపు వెళ్లుతోంది. హాదీ లాంటి వాళ్ళ మరణం ఆ ద్వేషాన్ని ఇంకా పెంచుతోంది. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక ప్రమాదకరమైన మలుపులో ఉంది. ఫిబ్రవరి 2026 ఎలక్షన్స్ తర్వాత అక్కడ ఎలాంటి ప్రభుత్వం వస్తుందో, అది ఇండియాతో ఎలా ఉంటుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? బంగ్లాదేశ్లో మైనారిటీల రక్షణకు ఇండియా ఏం చేయాలి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్డెప్త్ అనాలిసిస్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.